జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమో నమస్తేఖిలయజ్ఞతంతవే స్థితౌ గృహీతామలసత్వమూర్తయే దిష్ట్యా హతోయం జగతామరుంతుదః త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః. ఓ ఈశ్వరా, యజ్ఞములన్నింటినీ ప్రవర్తిల్లజేయువాడవు నీవే. నీవు జగద్రక్షణ కొరకై రజస్తమో గుణముల దోషము లేని సత్వమయమగు అవతారములను దాల్చెదవు. నీకు అనేక నమస్కారములు. లోకములకు పీడన కలగజేసే ఈతడు దైవవశముచే సంహరించబడినాడు. మేము నీ పాదములందు భక్తిని చేసి సుఖమును పొందినాము. దేవతలు ప్రార్థిస్తున్నారు. 3rd Canto 19th Chapter 30th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 2వ స్కందం 9వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనము సాత్విక అహంకారము, రాజసహంకారము, తామసహంకారము, బ్రహ్మ యొక్క సృష్టి, ఈ ప్రకృతి ఎలా ఏర్పడుతుంది, ఈ విషయాలని చాలా తెలుసుకున్నాం. ఇంతకుముందు వచ్చినటువంటి 2 పాడ్కాస్ట్ని మీరు మరొకసారి వింటే మంచిది. ఆ విషయం చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇంకా ముందు భాగం ఏమిటో తెలుసుకుందాం. ఈ మహాత్ముడుగు విరాట్ పురుషుని నాభి నుండి ఒక కమలం బయలువెడినది. ఆ కమలము తపోరూపమగు భగవానుని సంకల్పము. ఆ సంకల్పము నుండి 4 ముఖములు గల నేను అంటే చతుర్ముఖుడు బయలువెడలితిని. అప్పుడు నాకు ఆ పురుషుని అవయవములు తప్ప వేరొక యజ్ఞ సాధనములు గోచరించలేదు. ఆ పరమపురుషుని ఆరాధించుటకు పరమపురుషుని కంటే వేరుగా సాధనములు లభింపలేదు. ఆ పరమపురుషుని శరీర భాగములనే యజ్ఞ సాధనములుగా చేసుకొని నేను భగవదారాధనమును చేసి తిని. వృక్షములు అనగా వనస్పతులు, యూపము మొదలగు సాధనములాయను. ఈ జగత్తే దేవయజనము అనగా యాగభూమి ఆయను. వసంతాది ఋతువులు కూడా పరమపురుషుని శరీర భాగములే. అవి యజ్ఞమునకు తగిన కాలమాయను. పురోడాశము మొదలగు వస్తువులు, ధాన్యము మొదలగు ఓషధులు, ఆజ్యము, రసములు, లోహములు, కపాలము మొదలగున అన్నియు ఆ శరీర అవయముల నుండే కల్పింపబడినవి. రుక్కులు, యజస్సులు, సామము అనడి మంత్రములతో చేయబడి చాతుర్హోత్రము అహోరాత్రములాయను. జ్యోతిష్టోమము మొదలు యజ్ఞనామధేయములు, స్వాహా మొదలగు మంత్రములు, పయోభక్షణము మొదలగు వ్రతములు, దేవతాక్రమము, కల్పము, ప్రయోగము, తంత్రము మొదలగునవి అన్నియు ఆ అవయవముల నుండియే ఏర్పడినవి. గతులు, దేవతా ధ్యానాదులు, శ్రద్ధ, ప్రాయశ్చిత్తము, సమర్పణము కూడా ఆ పురుషావయవములతో యజ్ఞ సంభారములన్నింటినీ సంపాదించి యజ్ఞ నియంతయగు విష్ణువును వాని అవయవములే యజ్ఞ సాధనముగా యజించితిని. మరీచి మొదలగు 9 మంది ప్రజాపతులు సమాహితమైన మనసు కలవారై ఇంద్రుడు మొదలగు రూపములతో వ్యక్తమైన అవ్యక్తుడగు ఆ పరమపురుషుని యజించిరి. తరువాత కాలమునందు మనువులు, మిగిలిన ఋషులు యజ్ఞమును ఆచరించిరి. పితరులు, విబుధులు, దైత్యులు, మనుష్యులు కూడా క్రతువులతో ఆ పరమపురుషుని తరువాత కాలమున ఆరాధించుండిరి. ఆ నారాయణుడు సత్వము, రజస్సు, తమస్సు మొదలగు గుణములు లేనివాడు. జీవాత్మల సమిష్టియగు చతుర్ముఖుడనగు నేను కూడా సత్వాది గుణముల సంబంధము లేనివాడనే. సృష్టి ప్రారంభమునందు ఆ నారాయణునిచే నియమింపబడినవాడనై నేను ప్రకృతి సంబంధము నొంది దానిచే సత్వాది గుణముల సంబంధం గలవాడనై సృష్టించుచున్నాను. అతని అధీనమందున్న రుద్రుడు ఈ విశ్వమును లయమొందించుచున్నాడు. ఆ నారాయణుడు తానే పురుషరూపమున ఉండి విశ్వమును కాపాడుచున్నాడు. సృష్టి, స్థితి, సంహారములను 3 శక్తులు గలవాడు నారాయణుడే. కాని బ్రహ్మనగు నాచే సృష్టిని, రుద్రునిచే సంహారమును తానే అంతర్యామిగా ఉండి నియమించి చేయించుచు తాను స్వయముగా రక్షణ నిర్వహించుచున్నాడు. ఓ నారదా, నీవు నా స్వరూపమును తెలియక నేను పరుడననుకుని ప్రశ్నించితివి. కానీ
ఈ చేతనాత్మకము జగత్తంతయు భగవానుని కంటే భిన్నమగునది కాదు. అతడు ఆత్మగా ఉన్ననే నిలిచి ఉండునది. నా వాక్కు అసత్యము కాదు. నా మనస్సు తప్పుదారిని ప్రసరించదు. నా ఇంద్రియములు అసత్యముగు విషయమును గ్రహింపవు. దానికి కారణము నేను సర్వకాలముల యందు ప్రీతితో కూడిన హృదయములో శ్రీహరిని ధరించి ఉండుటయే. నాకు కూడా జ్ఞానమును ఒసంగువాడు, నాచే కూడా ఎరుంగుటకు శక్యము కాని స్వరూపము స్వభావము గలవాడు అగు సర్వేశ్వరుడు వేరొకడు ఉన్నాడు. నేను వేదమయుడను, తపోమయుడను. అందుచే తపస్సు అందరికంటే అధికమైన వాడను. మరీచి మొదలగు ప్రజాపతులందరి చేతను నమస్కరింపబడువాడను. వారికి కూడా నియామకుడను. ఆ హరికృపచే లభించిన జ్ఞానము గలవాడనై సమాధిచే నిపుణముగా యోగమునభ్యసించియు మాయను తన వశమునందుంచుకొనిన ఆ పరమాత్మను ఎరుంగజాలను. అట్టి శ్రీహరి యొక్క చరణమునే నేను నమస్కరించుచున్నాను. శరణాగతులకు సంసారము తొలగించునది శ్రీహరి చరణము, మంగళమును ప్రసాదించినది ఈ చరణమే. అందరిచే సేవింపదగినది శ్రీహరి చరణమే. ఆకాశమునందే వాయువు ప్రసరించుచున్నను ఎట్లు సృజించుటకు వీలు కాకుండా ఉండునో, అట్లే శ్రీహరితో మాయ చేరి ఉన్నను వాని అంటలేకుండా ఉండును. నేను గాని, మీరు గాని, శంకరుడు గాని, వాయుదేవుడు గాని ఆ పరమాత్మ యొక్క సత్యముగు స్వరూపమును ఎరుంగలేము అనినచో ఇంకా ఇతర దేవతల సంగతి చెప్పవలెనా? దేవతలందరూ అతని మాయచే మోహమునందిన బుద్ధి గలవారలే. అట్టివారు అతని మాయను ఎట్లు అతిక్రమించగలరు? అందరూ అతని చేతనే గుర్తింపబడి మాయా వికారముగు శరీరమునే ఆత్మగా తలంచుందురు. తన ఆత్మని ఎరుంగలేనివారు పరమాత్మను ఎట్లెరుంగగలరు? ఆ భగవానుని అవతారములలో చేసిన లీలలను చతుర్ముఖుడనగు నేను ఇతర దేవతలు కూడా గానము చేయుచుందుము. కానీ మేము కూడా అతని వాస్తవమైన రూపమును ఎరుంగజాలము. అట్టి భగవానునకు నమస్కరించుచున్నాను. ఆ భగవానుని గుణములను చేష్టితములను కీర్తించుటయే మాయను తరించుటకు ఉపాయము. కర్మాధీనమగు జన్మలేని ఆ నారాయణుడే సకల విశ్వమునకు కారణమగు పరమపురుషుడు. అతడే ప్రతికల్పమునందు తానే తనయందే తన సంకల్పము చేతనే ఈ జగత్తును సృజించును, పాలించును, సంహరించును. అతడు చేయు ఈ జగద్వ్యాపారమనడి కర్మ పుణ్యపాప రూపములగు కర్మలచే కలిగినది కాదు. అతనికి ఈ సృష్టి వ్యాపారముచే పుణ్యము పాపము ఏర్పడవు. ఆ పరమాత్మ స్వరూపము తనంత తానే తనకు ప్రకాశించున్నది. అది పరాధీనమగు ప్రకాశము కలది కాదు. మరి ఒక దాని అపేక్ష లేకయే తాను తనంతగా నిలవగలిగినది. స్వరూపముచే ధర్మముచే వికారమునందనిది. అచేతనమగు ప్రకృతి స్వరూపముచే మార్పునందును, జీవుడు స్వభావముచే మార్పునందును. కాని పరమాత్మ ఏ విధమగు మార్పునందడు. కోరబడెడి వస్తువులన్నింటినీ తాను ఎల్లప్పుడూ అతడు కలిగియుండునుగాన కోరి పొందదగినదేదియో అతనికి పరిమితము కాదు. తనతో సమానుడు గాని అధికుడు గాని లేనిది. ఓ నారదా, ఋషులు జ్ఞానులు ప్రశాంతముగు అంతఃకరణము ఇంద్రియములు వాసనలు కలవారలై పరిశోధించి ఈ పరమాత్మతత్వము చేతనులకు జీవుల కంటే అచేతనముగు ప్రకృతి కంటే ప్రత్యేకమైన స్వభావము గలదిగా ఎరింగిరి. యోగ్యమగు జ్ఞానము అంతఃకరణము కలవారల ఊహలకందే అందునే కాని విశ్వాసము శ్రద్ధలేని వారి హేతువాదములకు ఆ తత్వము అందదు, మరుగుపడును. ఇంకా భగవానుని అవతారములను చెప్పెదను వినుము. అవతారముల విషయాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ.